అర్థమైంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, భట్టి గారు, మంత్రివర్గ సభ్యులంతా కూడా ఈ ఇచ్చిన వరాన్ని అందరం కలిసికట్టుగా సద్వినియోగం చేసుకుందామనే మాట ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. ఇంత మాత్ర కార్యక్రమానికి నాంది పలుకుతున్న ఈ సమయంలో అధికార పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నేనుండడం నా జీవితంలో నేను చేసుకున్న అదృష్టంగా భావిస్తా ఉన్నాను. నా హయాంలో నేను అధ్యక్షుడు ఉన్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చరిత్రాత్మకమైన ఘట్టాలు కుల సర్వే, 42% రిజర్వేషన్, దేశ చరిత్రలో ఒక విప్లవాత్మకమైన సంఘటనలు. ఇలాంటి సమయంలో అధ్యక్షుడిగా ఉండే అవకాశం కలుగజేసిన ఖర్గే గారికి, సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, రాష్ట్ర నాయకత్వానికి అందరూ కూడా ధన్యవాదములు. మిత్రులారా, ఇంత చక్కటి కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ ఇస్తే 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు, ఇవాళ ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు మాకు కితాబు చెప్పైనా పర్వాలే కానీ బీసీలకు ఇంత మాత్రం అవకాశం వచ్చినప్పుడు కనీసం హర్షం ప్రకటించే స్థాయిలో లేరు, అభినందన తెలిపే స్థాయిలో లేరు. 10 ఏళ్లు మీరు బీసీల్ని వంచారు ముఖ్యమంత్రిగా, మీరు మీ పార్టీ. 33% రిజర్వేషన్ బీసీలకు ఉంటే 22%కి తీసుకొచ్చిన దుర్గతి మీ హయాంలో జరిగింది. మీ హయాంలో మీరు బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి అన్ని బిల్లులు సహకరించినారు. రాష్ట్రపతి ఎన్నిక, ఉపరాష్ట్రపతి ఎన్నిక, త్రిపుల్ తలాక్, ఆఖరికి రైతు వేకర్ చట్టాలకు కూడా సహకరించినారు. ఆ సమయంలో మీకు చిత్తశుద్ధి ఉండుంటే ఈ 42% కేంద్రాన్ని పంపి తీసుకునే అవకాశం ఉండే మీకు. మీరు మైత్రిలో ఉండే కేంద్ర ప్రభుత్వంతో. కానీ మీకు చిత్తశుద్ధి లేదు, సాధించలేకపోయినారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇంత విప్లవాత్మక నిర్ణయం తీసుకుంటే కనీసం హర్షం కూడా ప్రకటించే స్థితిలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. అంటే ఇంత అక్కస్సు, ఇంత విషము బీసీల మీద ఎందుకు? ప్రతిపక్ష నాయకుడు కనీసం కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది, బీసీలకు లాభం చేకూర్చే అంశం ఇది, మీ అందరికీ అభినందనలను కూడా చెప్పే స్థాయిలో లేరు. వాళ్ళ నాయకుడు చెప్పడు, మాజీ మంత్రులు చెప్పరు, టీఆర్ఎస్ నాయకులు ఎవరు చెప్పరు. చెప్పకపోగా అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. అరే మీ బాధ్యత. ఆనాటి మాజీ బీసీ మంత్రులను అడుగుతా ఉన్నాను, మీరు అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు కదా, ఇంత చక్కటి నిర్ణయం జరిగినప్పుడు ఎందుకు కనీసం హర్షం ప్రకటించే స్థాయిలో లేరా మీరు? అంత భయమా మీ నాయకుడు అంటే మీకు? ఒక్కరు కూడా దీన్ని గమనించలే, కనీసం హర్షం ప్రకటించలే. కడుపు నిండా విషం పెట్టుకుని కౌగులించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా ఓబీసీలు గ్రహిస్తూ ఉన్నారు. ఎన్లైటన్ అయ్యారు ఈ రాష్ట్రంలో బీసీలు. మా వాటా ఏదైనా అడిగే స్థాయికి వచ్చినారు. వీళ్ళు హర్షం ప్రకటించలే, కనీసం అభినందన తెలపలే. బీసీ సమాజానికి, కాంగ్రెస్ పార్టీకి మీరు చెప్పకుండా చెప్పలే, కానీ బీసీ సమాజానికన్నా కనీసం హర్షం ప్రకటించి అభినందన తెలిపే పరిస్థితుల లేకుండా పోయినారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందిచ్చినటువంటి అంశాలన్నీ కూడా ఒకటొకటిగా ఇంత ఆర్థిక నిర్బంధం ఉన్నా పూరిస్తూ వస్తూ ఉన్నాము. దాంట్లో భాగంగానే కామారెడ్డిలో ఆనాడు 42% రిజర్వేషన్ ఇస్తారని కామారెడ్డి డిక్లరేషన్ నేనే ప్రవేశపెట్టినాను వర్కింగ్ ప్రెసిడెంట్గా. వీళ్ళ అదృష్టం నేను పీసీ అధ్యక్షుడు అయ్యాను. నా హయాంలో 42% ఇస్తూ ఆర్డినెన్స్ వచ్చేటువంటి స్థాయికి చేరిందంటే ఇది కాంగ్రెస్ కార్యకర్తల యొక్క సంతోషకరమైన వార్త. దీని అందరం పంచుకొని ఐకమత్యంగా ముందుకు పోవాల్సిన తరుణంలో వారి ధోరణి మాత్రం దీనికి అనుకూలంగా లేదు. మీ అందరికీ మీ ద్వారా రాష్ట్ర ప్రజానికానికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి వాగ్దానానికి కట్టుబడి ఉంది కాబట్టే ఇవాళ 42%
ఓబీసీలకు చట్టసభలో రిజర్వేషన్ ఇచ్చే దశగా ఆర్డినెన్స్ తీసుకొచ్చి ముందుకు పోతా